హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? ఈ వీడియోలో మనం హెచ్డిఎఫ్సి మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ మధ్య ఈ విధంగా అయితే ప్రాబ్లం చూస్తున్నది. యువర్ స్క్రీన్ ఈజ్ బీయింగ్ వ్యూడ్ ఆన్ అనదర్ డివైస్ వచ్చేసి ఈ ప్రాబ్లం మనకి ఎందుకు చూస్తుంది అంటే మనకు తెలియకుండా మన మొబైల్లో సమ్ హిడెన్ యాప్స్ ఇన్స్టాల్ అయినప్పుడు, ఓకేనా, అండ్ మన మొబైల్లో ఉండే స్క్రీన్ రికార్డర్ వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, మనం ఇలాగే వదిలేస్తే మన అకౌంట్ అనేది హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నేను ఈ వీడియోలో 4 మెథడ్స్ చెప్తాను. ఆ 4 మెథడ్స్ ఫాలో అవ్వండి. మీరు ఈ 4 మెథడ్స్ ఫాలో అయితే మీకు ఇలాంటి ప్రాబ్లం అయితే చూపించదు. ఓకే, ఫస్ట్ వచ్చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సర్చ్ సెట్టింగ్స్లో డిస్ప్లే ఓవర్ అదర్ యాప్స్ అని టైప్ చేయండి. ఇక్కడ మళ్ళీ డిస్ప్లే ఓవర్ అదర్ యాప్స్లోకి వెళ్ళండి. ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. మీ మొబైల్లో ఏ రికార్డర్ ఉంటే అందులోకి వెళ్ళండి. బై డిఫాల్ట్గా వచ్చిన స్క్రీన్ రికార్డర్ అయినా ఓకే, మీరు ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసిన రికార్డర్ అయినా ఓకే, అందులోకి వెళ్ళండి. ఇక్కడ అలౌ డిస్ప్లే ఓవర్ అదర్ యాప్స్ అని ఉంటుంది. ఇదైతే ఆన్ ఉంది, దీన్ని అయితే ఆఫ్ చేసేయండి. ఓకేనా, అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి సేమ్ సెట్టింగ్స్లోనే ఉంటుంది. యాప్స్లోకి వెళ్ళండి ఇక్కడ, అండ్ సెకండ్ ఆప్షన్ మేనేజ్ యాప్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు యాప్ అయితే హిడెన్ యాప్ చెప్పాను కదా, ఇది ఇక్కడైతే ఇన్స్టాల్ అయ్యింది. ఇక్కడ చూడండి, దీనికి ఐకాన్ లేదు, నేమ్ లేదు. ఈ యాప్ వల్ల కూడా మనకి ఇలాంటి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి 100%. ఓకే, ఇక్కడ మనకు వైట్ మోడ్లో ఉంది కాబట్టి కనిపించట్లేదు. డార్క్ మోడ్లోకి అయితే ఎనేబుల్ చేసుకోండి మీరు కూడా. ఇక్కడ చూడండి, ఐకాన్ లేదు, నేమ్ లేదు. ఈ యాప్ని అయితే అన్ఇన్స్టాల్ చేసేయండి. ఓకే, అంటే కింది వరకు డౌన్ వరకు స్క్రోల్ డౌన్ చేసి చూసుకోండి, వన్స్ చెక్ చేసుకోండి ఇలాంటి యాప్స్ ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని. ఓకే, ఐకాన్ లేకుండా ఈ విధంగా ఐకాన్ లేకుండా నేమ్ లేకుండా ఏమైనా ఉంటే దాన్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. ఓకే, అండ్ థర్డ్ మెథడ్ వచ్చేసి మై ఫైల్స్ ఆర్ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళండి. ఏపీకేఎస్ ఫోల్డర్లోకి వెళ్ళండి. మీరు కనుక ఏమైనా రీసెంట్గా ఏపీకేఎస్ ఫైల్స్ ఏమైనా ఇన్స్టాల్ చేసి ఉంటే దాన్ని డిలీట్ చేసేయండి. ఓకే, అండ్ ఫోర్త్ మెథడ్ వచ్చేసి హెచ్డిఎఫ్సి మొబైల్ బ్యాంకింగ్ యాప్ పైన ప్రెస్ చేసి హోల్డ్ చేయండి. యాప్లోకి వెళ్ళండి. ఇక్కడ కింద డౌన్లో క్లియర్ క్యాచ్ అండ్ క్లియర్ ఆల్ డేటా ఈ రెండు చేయండి. ఓకే, ఈ రెండు చేసిన తర్వాత వన్స్ యాప్ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయండి, లాగిన్ అవ్వండి. మీకు 100% అయితే ఈ ప్రాబ్లం చూపించదు. ఓకేనా, ఈ 4 మెథడ్స్ మీరు ఫాలో అయితే మీకు 100% ఈ ప్రాబ్లం అయితే చూపించదు. ఓకేనా గైస్, ఇంతే గైస్. మీకు ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.